గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము కురిపించు దేవా నీ ఆత్మవరములు దీవించు దేవా మా కుటుంబము కురిపించు దేవా దేవా మా కుటుంబము దీవించు దేవా మా కుటుంబము నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా మా గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవా నీ వరము నూతన గృహము నీ దీవెన ఫలము అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు మరియ మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు గృహమును అతిథిగా దర్శించు దేవా మా పదవేళలో తోడుండుము ప్రభువా మా గృహమును అతిథిగా దర్శించు దేవా మా పదవేళలో తోడుండుము ప్రభువా నూతన గృహము దేవా నీ వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవా నీ వరము నూతన గృహము నీ దీవెన ఫలము
కష్టార్జితమును దీవించిన దేవా, మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, మా కష్టార్జితమును దీవించిన దేవా, మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించెదమయ్యా, ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించెదమయ్యా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము, నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబము, కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబము, దీవించు దేవా మా కుటుంబము. నూతన గృహము దేవాని వరము, నూతన గృహము నీ దీవెన ఫలము. కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే, నా జీవిత ఆధారమే. నీ కృప 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 నీ కృప. మహోన్నతుడా మా పరిశుద్ధ కృపాసరితో మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమున స్తుతిస్తోత్రం తండ్రి. ఈ ప్రభావం ఉదయకాల సమయంలో ప్రభావం ప్రభావం మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు ఇచ్చినటువంటి నూతన గృహాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నూతన గృహం బట్టి మేము ఆడిపోతున్నాం ప్రభావం, మాకంటే ముందుగా ప్రభావం మేము ముందు గృహంలో ప్రభావం మీకు దేవుతుల సహాయంతో ప్రభావ ప్రతి కార్యక్రమం ముందు నడిపించండి తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. కుటుంబం అంతటా ప్రభావం నీలో సహాయపడి ప్రభావం మీ కృపణ సన్నిధిలో కుటుంబం దయచేయండి తండ్రి. మీరు ముందు జరిగిన ప్రతి కార్యక్రమం ప్రభావం ముందు నడిపించండి తండ్రి. ఏసయ్యా నీకే మహిమ ప్రభావం చేయడం కాక. అవునా
మతి తప్పిన వేళ శృతులు లేని వీణనై మతి తప్పిన వేళ నీ కృప వీడక నన్ను వెంబడించనా నీ కృప వీడక నన్ను వెంబడించనా నన్ను వెంబడించనా నన్ను వెంబడించనా నన్ను వెంబడించనా నన్ను వెంబడించనా నీ కృప 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 శ్రమలలో పుటము వేయ పడిన వేళ శ్రమలలో పుటము వేయ పడిన వేళ నీ కృప నాలో నిత్య జీవమాయనా నీ కృప నాలో నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నిత్య జీవమాయనా నీ కృప బాహుళ్యమే నా జీవిత ఆధారమే నా జీవిత ఆధారమే నీ కృప 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 నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు నిత్యము ప్రేమగల దేవ స్తోత్రములైన ఈ శ్రీమతి శ్రీ పురుషోత్తమ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించారు. గృహాన్ని ఇచ్చిన స్తోత్రాలు పెద్దల చేతుల మీద గృహాన్ని ప్రతిష్ఠించిన మీ దీవెన ఆశీర్వాదం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. దయగల
దయమయుడమైన మా తండ్రి, ప్రేమానమ్మకము కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి వందనాలు. మా సహోదరుడు పురుషోత్తం చంద్రకాల గారులను మీరు ప్రేమించి ఈ స్థలంలో ఇంత చక్కటి గృహము నీ నామ మహిమార్థంగా ప్రతిష్ఠ చేయడానికి మీ దాసులైన మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాచి గుడాలకు సమృద్ధి ఆశీర్వాదము ఏ తెగులు గుడాలకు సమీపించకుండా అపాయం వారి దగ్గరికి రాకుండా కాపాడే దేవుడుగా, కొనుకడే దేవుడుగా, నిద్రపోని దేవుడుగా ఉండి వారిని నడిపించి మహిమాఘనత ప్రభావాన్ని తెచ్చుకోమని ఇంత గృహం నిర్మించుకోవడానికి నువ్వు చూపిన కృప, నువ్వు చేసిన సాయం అంతటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామం పేరట ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. దేవా నవ జీవన మార్గమునా నా జన్మ చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుల జీవుల యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రం. గృహాన్ని ప్రతిష్ఠించిన పరిచయానికి స్తోత్రాలు ప్రభావ. ఇందులో నివాసం చేస్తున్నటువంటి దేవులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మంచి ఆరోగ్యం దీవెన చేతన అతని కుటుంబాన్ని దీవించి మీరు ఆయన కలుగుతుంది. యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుల వందనాలు స్తోత్రాలు ప్రతిష్టత నిలుచుండగా ప్రభావ. మాకంటే ముందుగా మీరే తెలియదు ఈ గృహాన్ని దీవించమని యేసునామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ప్రార్థన విజ్ఞాపనం చేయడం మాకు ఇచ్చిన సమయంలో ఈ దినం మధ్యాహ్నకాల సమయంలో పురుషోత్తం గారి కుటుంబాన్ని దీవించి మీరు ఇచ్చినటువంటి నివాసం గురించి ప్రార్థన ప్రతి బిడ్డకు దీవించాలి. ఈ క్షణం మొదలుకొని కుటుంబం నివసిస్తాం కదా తండ్రి, వారికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని దీవెన ఇచ్చి నడిపించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమం చక్కగా నీ రీతిలో నడిపించినాను. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పి దీవించి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకుని పరిశుద్ధ నామంలో వీటిలోనే మా పదం దగ్గర పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మేము ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన యొక్క జీవిత విషయంలో ఉన్నతమైన స్థానంలో తల్లి స్తోత్రాలు కష్టార్జితాన్ని ఫలితం చేసిన ఆయన నూతన గృహం కొనుగోలు చేసిన కృపను బట్టి మీకు వందనాలు ఆయన ప్రభావ. ఈ గృహాన్ని ఆయన ప్రభావ మనకి రాసులకు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి శిక్షణ విషయంలో ప్రార్థిస్తున్నాం ఆయన ఉపయోగిస్తుండగా మీరు ఎదురు చూపించండి. తండ్రి మీకు స్తోత్రాలు. భద్రమైన జీవితాలు ఆయన ప్రభావ బిడ్డలు కలిగి ఉంది. ఆయన మన యొక్క తండ్రి ప్రభావ జీవితకాలం పట్ల ఆయన మీ సన్నిధిలో మీ కొరకు బ్రతుకుతూ అనేకులకు మేలుకరంగా బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించుకోండి. కుటుంబం చుట్టూ మీ కాపుదలు ఉంచుకోండి. యేసు నామములను వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట క్రీస్తు నామమున నిలుపబడిన నివసిస్తున్న బిడ్డలు సమృద్ధిగా తూర్పుని వల్లింపబడినట్లు కలకలాలు ఆయన ఆరోగ్యాలతో దేవుడు దీవించి మిమ్మలను మీ కుటుంబములను కాపాడను గాక. ఆమేన్. ఒక్క మాట భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు నీ దేవుడైన యెహోవా మాట వినగల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీవు ప్రాప్తించును. నువ్వు పట్టణములలో దీవింపబడుదువు, పొలములలో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలను, నీ దుక్కుతెద్దులను, నీ గొర్రె మేక మందలను దీవింపబడును. నీ గంపయు పిండి తీసుకుని నీ తొట్టి కూడా దీవింపబడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడు, నీ వైపుకు వెళ్ళినప్పుడు దీవింపబడు. నీ మీద పడు నీ శత్రులను యెహోవా యొద్ద నుండి పారదోలును. ఒక ప్రార్థించుకుందాము. ప్రేమ
నాయనా ఇదిగో నీ బిడ్డలకు ఈ నూతన గుమ్మాన్ని మీరు అనుగ్రహించిన నాయనా, చక్కగా నడిపించినందుకు నీకు వేలాది వందనాలు. ఇదిగో నాయనా, సమస్తమికగా ఈ కిచెన్ లో నడపనైనగా సమృద్ధిగా ఏది తక్కవగకుండా నీ బుద్ధి ఆయనకుగా తక్కవగకుండా పొల్లింపబడినట్లు వర్ధిల్లబడినట్లు ఆయన ఆరోగ్యాలతో సకల దీవెనలతో విధులను దీవించమని మా ప్రభువైన యేసు క్రీస్తు దివ్య నామమున వేడుకొని ఉంటున్నాం తండ్రి. మరింతగా దీవించబడాలి. ఈ కుటుంబంలో ఎంతో ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, దీవెనకరంగా ఉండాలి. కాబట్టి వీరి కొరకు, ఈ కుటుంబం కొరకు, చేసే ఉద్యోగాల కొరకు ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులు రెవరెండ్ సామ్యూల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పర్లకు ప్రార్థన ఆశీర్వాదం ఆయన ఇస్తారు. గారు సజీవుడైన మా కన్న తండ్రి, నేటి మధ్యాహ్న కాల సమయంలో మా కన్న తండ్రి, మీ కుమారుని తండ్రి వారి తల్లిదండ్రుల గర్భములో జన్మింపజేసి చక్కటి వివాహం మీ కృప ద్వారా ఏర్పాటు చేసి వారి దాంపత్య జీవితాన్ని మీరు ప్రేమించి ప్రభావ వారికి చక్కటి ఇద్దరు కుమారులను మీరు వారికి దానముగా ఇచ్చినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ సహోదరుడు ఆయన ఎంతో కష్టపడి కష్టానికి ప్రార్థన ద్వారా ఫలితం ఈరోజు మీ బిడ్డ ద్వారా మేము చూచి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, నీకు వందనాలు. నీవు మేలు చేత నీ బిడ్డను తృప్తిపరిచినందులకై వందనాలు ప్రభు. ఈ స్థలంలో ఇంత మంచి గృహం నిర్మించుకోవడానికి, నాయన కొనుగోలు చేయడానికి నీవెంతో సహాయం చేసినావు. నీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలకు ఈ స్థలంలో ఈ గృహం కావాలని ఉద్దేశం అయినది. వారి ప్రార్థన మీరు ఆలకించి ఈ విధమైనటువంటి మేలు చేసిన దేవా, నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి భార్య భర్తలు దాసులుగా కుటుంబ బిడ్డలను ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానించి దైవ సేవకుల ద్వారా చక్కటి వాక్యాన్ని అందించి చక్కటి ప్రతిష్టత నీ దాసుల ద్వారా కుటుంబ బిడ్డలు జరిగించినందులకై నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. పురుషోత్తం చంద్రకళను మరి జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రేమించి ఇచ్చిన ఉద్యోగంలో మీ కృప తోడుగా ఉంచండి. వెలుతువులుగా వస్తువులుగా నీ కాపుదల, నీ భద్రత, మీ క్షేమమును అనుగ్రహించండి. యోగు ఇంటి చుట్టూ కంచె ఉంచినట్లుగా ఇంటి చుట్టూ నీ కంచె ఉండు గాక. సమృద్ధికరమైన ఆశీర్వాదం నీ బిడ్డలకు నీ నామములు అనుగ్రహించండి. దైవ సేవకులను ఆహ్వానించే గుడారముగా, ప్రార్థించే గుడారముగా, అతిథ్యమిచ్చే గుడారముగా ఉన్నట్లు నీ కృప దయచేయమని వేడుకుంటాం. ఈ గుడారంలో సత్యస్వనాలు మీద పడను గాక. ఈ నామానికి మహిమ తెలుసుకోమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు దైవ సేవకుల ద్వారా ఎంతో చక్కగా మీరు ప్రతిష్ఠింప చేసినందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదట మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము ఆయన. వీళ్ళకు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఇంట్లో మంచి కళలు, మంచి దర్శనాలు నీ కృప ద్వారా అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞత చెల్లిస్తాం. చక్కగా లీడ్ చేసినటువంటి మీ దాసుని కూడా మీరు ఆశీర్వదించి వర్ధన చేయమని, వారి పిల్లలు దేవునికి, దేశముకి, ప్రభుకి, ప్రజలకి, తల్లిదండ్రులకి నైనా అక్కడికి వచ్చే పాత్రగా భూసమానమైన దీవులు, పరసంబంధమైన ఆశీర్వాదాలు వారి పిల్లలకు మీ నామం అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తనైన ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్నిమిస్తాం కూడిన ప్రతి బిడ్డలను, బంధువులను, స్నేహితులను, నివసిస్తున్న నీ ప్రియ బిడ్డలను ఈ నూతన ఇచ్చిన గుమ్మంతో ఇప్పుడు నీ ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండు గాక. బాలాసాబ్ 2 మాటలు ప్రార్థన. ప్రేమగల దేవ, పరలోక తండ్రి, స్తోత్రాలు. మరొకసారి పురుషోత్తమ కుటుంబం బట్టి వందనాలు. దినం తాకిచ్చిన సంతోషాన్ని బట్టి స్తోత్రాలు. వారి సంతోషంలో మేము కూడా కృతజ్ఞత. ఈ గృహంలో వారు నివసిస్తుండగా ప్రభావ కావాల్సిన విశ్రాంతి, కావాల్సిన సమాధానం అనుగ్రహించండి. యెహోవాయందు భయభక్తులు కూడా ఈ విధంగా ఆశీర్వదించబడుతున్నాడు. ప్రభు మీ అందరి భయము భక్తితో జీవిస్తున్నారు. ఈ కుటుంబం ధన్యులుగా చేయబడ్డ సహాయం చేయండి. కలువరించిన ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
నడిపించుమా నడిపించుమా నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల క్రిందనున్నది. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయిన తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా, నీ కౌగిలిలోనే నిత్యం నిల్పుమా. నిత్యుడాని సన్నిధి నిండుగాన తోడు నిత్యముంచి నన్ను నడిపించుమా నడిపించుమా. సన్నిధిలో నా హృదయమును నీలవలే. దేవుని యొక్క బిడ్డలు మరి సజ్జపురు గ్రామ వాస్తవ్యులు మేతరి బాలయ్య సంఘం వాళ్ళ కుమారుడు పురుషోత్తము చంద్రకళ దంపతులను బట్టి దేవునికి స్తోత్రములు, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రములు. మరి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క గురువు ప్రవేశ ఆరాధన ప్రారంభించుకుందాము. దైవ సేవకులైనటువంటి వారు ప్రత్యేకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. రెవరెండ్ కె మోజసాయి గారు ముందుకు రాసిన తెలియపరుస్తూ ఉన్నాం అయ్య గారిని. అలాగే రెవరెండ్ కె బాలజాయ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే రెవరెండ్ కె సామరాజ్ పాస్టర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము కుటుంబ సభ్యుల సమక్షంలో. యేసు ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మధ్యాహ్న కాల సందర్భంలో మీ ప్రియులను బిడ్డలను బట్టి స్తోత్రములనైనా పురుషోత్తము చంద్రకళను బట్టి వందనాలు స్తోత్రాలు. వారిని ప్రేమించి ఈ పట్టణంలోనైనా నీకు స్తోత్రాలు. నూతన గృహాన్ని మీరు ఇచ్చిన సందర్భంలో ఈ విధంగా కూడి ఉన్నాం ప్రభువానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములైనా ఆయా ప్రాంతాల నుండి గ్రామాల నుండి తండ్రి చేరి వచ్చినటువంటి బంధువులను స్నేహితులను రక్త సంబంధాలను బట్టి స్తోత్రాలు. రానైనటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ నడిపించమని ప్రార్థిస్తున్నాం నీకు స్తోత్రాలు. దైవ సేవకులను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువానికి వందనాలు. ఇదిగో నా తండ్రి యొక్క కార్యక్రమం ప్రభువా కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఇదిగో నా తండ్రి మేలుకరంగా ఉండడానికి సహాయం తెచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం వందనాలు. వాక్యాన్ని అందించి మీద ఆశ్రమం బట్టి వందనాలు. పాటలు పాడుచు ఉండగా ఇదిగో నా తండ్రి సమయం పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనసులో కొన్ని పాటలు పాడి ప్రభువును స్తుతిద్దాం. నా లోపు కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా తెలియపరుస్తూ ఉన్నాం. పురుషోత్తము తన కుట్టిస్తూ ఉంటాడు. మనం సాగిద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని ఆయనే విజయుడని ఆయనే సజీవుడని ఆయనే విజయుడని సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చనని సిలువలోన నీకు
వచ్చెనని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. శ్రమలలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానం దయచేసిన దేవుడు. శ్రమలలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానం దయచేసిన దేవుడు. ఆశా నిరాశలలో ఆవేదన వలయములో ఆశా నిరాశలలో ఆవేదన వలయములో ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసిన వాడును సేవించదము. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు అపాయము రాకుండా కాపాడును. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు అపాయము రాకుండా కాపాడును. కునుకుపాటు లేని వాడు నిదురపోని దేవుడు. నేను నమ్మిన వాడు నమ్మదగిన దేవుడు. నేనును నా ఇంటి చేత దీవించు దేవుడు. దీర్ఘశాంతముతో దీనత్వం మేలు చేత నా హృదయ తృప్తి పరచు దేవుడు. మేలు చేత కీడు నెల జయించాలో నేర్పును. మేలు చేత కీడు నెల జయించాలో నేర్పును. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేర్పును దీర్ఘాయువు చేత యేసయ్యను ఆరాధించదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నీవు నివాసముగా కొని ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు. కదలకుండా స్థిరముగా ప్రయాస పాడెదము. దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్థము కానే కావు. కదలకుండా స్థిరముగా ప్రయాస పాడెదము. రక్తముతో సాతాను జయించెదము. ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించెదము. ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులోని గుడరము సామి పిల్చదయ్యా. అపాయమేమి రానే రాదు రానే రాదయ్యా. మన యొక్క నివాసము పరలోకమందున్నది. రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదాం. మన యొక్క నివాసము పరలోకమందున్నది. ఏ తెమ్మి పెంచదయ్యా. అపాయమేమియు రానే రాదు రానే రానే రాదయ్యా. రానే రాదయ్యా.
చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కట్టి పాపమలే కాచి రోసి నడిపించితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మళ్ళతో బలపరచితివి, కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిశ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసము నిశ్చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నిశ్చితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి, చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసు స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాచి కాపాడుతూ ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ స్థలమందు ఈ ప్రియబిడ్డ పురుషోత్తము దంపతులను దీవించి మీరు వారికై ఇచ్చినటువంటి ఈ నివాసం యొక్క మరి ఓపెనింగ్కు చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి, ఈ ప్రియబిడ్డ పురుషోత్తమ యొక్క జీవితంలో మీరు చేసిన అత్యధికమైన మేలుల నిమిత్తము, దీవెనల నిమిత్తము కుటుంబంతోనూ సంఘ బిడ్డలతోనూ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈ స్థలమందు మిమ్మల్ని మహిమపరచడానికి తను చేసిన ప్రయాసం అంతా మీరు తోడుండి నడిపించిన విధానానికి మీకు ఎల్లైన స్తుతులు స్తోత్రం తండ్రి. వారు సంపాదించిన ఈ నివాసంలో సుఖంగాను సంతోషంగాను జీవించలాగిన వారికి ఇచ్చిన ఇరువురు గర్భఫలాల నిమిత్తం కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. వారు ఈ నివాసంలో మరి సుఖంగా జీవిస్తూ ఈ లోకంలో అనేకులకు మీ యొక్క వాక్యాన్ని సువార్త ద్వారా ప్రకటించలాగిన వారిని ఆయత్తపరచమని ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. కుటుంబ సభ్యుల్ని సంఘ బిడ్డల్ని ఇక్కడ నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారిని దీవించి వారి కుటుంబాలను దీవించి మరి మేలులతో నింపి పంపించమని ఈ యొక్క ప్రార్థనా విజ్ఞాపన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చెల్లించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. దాన్ని కట్టువాని ప్రయాసం వ్యర్థం. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి కాయు వారు మేలుకొని వ్యర్థమే. మీరు వేకువ లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టాతీతమైన ఆహారము
తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి శ్వాసము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణములను వారు, వారితో తన అమ్ములు పొంది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివాడు చిక్కుపడక గుమ్మములో తమ విరోధులతో వాదింతురు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఈ కార్యక్రమం ముగింపు సమయం అయి ఉన్నది. ముగింపు సమయంలో మనం ఆరంభించడం అది గొప్ప విషయమే అనుకోండి. ఆలస్యమైన కానీ మీరు కూడా ఓపికతో మరి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. కూర్చోండి. చాలా సంతోషము. మరి పురుషోత్తం గారి యొక్క కుటుంబం ప్రేమపూర్వకంగా ఆహ్వానించగా మరి ఇక్కడ మనందరం వచ్చి ఉన్నాం. మరొకసారి నా తరఫున వారికి హృదయపూర్వకంగా వందనాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యంలో మనం చూసుకుందాం, మనం ధ్యానించుదాం. అభ్యాసం అంటే గంటను 2 గంటలు ఉంటుంది అనుకోకండి. 10 నుంచి 15 నిమిషాల లోపు సందేశం ముగుస్తుంది. గమనించండి. మొదటి అధ్యాయం 13వ వచనం. అలాగే మరొకరు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఒకరు 1వ అధ్యాయం 13 చదవండి, మరొకరు 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆకాశం క్రింద జరిగినది అంతటిని జ్ఞానం చేత వివరించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసం పొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అలాగే 3వ అధ్యాయం 10వ వచనం. నరుడు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూసి తిని. చాలా దేవుడి మాటలు దీవించుగాక. చిన్న మాట ప్రార్థన. దేవానికి స్తోత్రాలు. కుటుంబానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు. చేరవచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వార్త ఈ 2 వచనాల్లో మొదటి అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనంలో అభ్యాసం అనే మాట రాయబడింది. అభ్యాసం అనగా అది కష్టతరమైనటువంటిది. ట్రైనింగ్ అనొచ్చు, తర్ఫీదు అనొచ్చు. తర్ఫీదు అనేది చాలా కష్టతరంగా కఠినంగా ఉంటుంది. ఉదాహరణకి పోలీసు ఉద్యోగం కోసం తర్ఫీదు చేసేవాళ్ళు వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. ఏ ఉద్యోగం కోసమైనా లేదా ఇంకేదైనా మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా ట్రైనింగ్ అయ్యారు వీళ్ళు. ఎన్నో స్ట్రగుల్ అనుభవించి ఈ స్థాయికి వచ్చారు కదా. మరి ఊరికే ఈ స్టేజ్ మీదకి రాలేదు. దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది, ఎంతో కష్టం ఉంది. ఈ అభ్యాసాన్ని గురించినటువంటి ఒక సందర్భాన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను. నిర్గమకాండం 13వ అధ్యాయం 17-18 వచనాల్లో ఈ అభ్యాసం గురించి దేవుడు రాయించిన దానిని అనుసరిస్తూ ఈ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించును. ఇది ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం కావడానికి చాలా సమీపం, దగ్గరి డిస్టెన్స్ అన్నమాట. ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళాలంటే చాలా సమీపంగా కొద్ది రోజుల్లోనే చేరొచ్చు. కొద్ది రోజుల్లో చేరవలసినటువంటి ప్రజలని దేవుడు ఏం చేసినట్ట? వారి నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గము గుండా నడిపించాడు. 4-5 రోజుల్లో బాగా ఫాస్ట్గా నడిస్తే 3-4 రోజుల్లో వెళ్ళిపోతారనమాట ఎక్కడికి? కానాన్ దేశానికి. కానీ దేవుడు ఏం చేసినట్ట? వీళ్ళని 40 సంవత్సరాలు పట్టేటట్లుగా ప్రణాళిక వేసుకున్నాడు.
3 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు చేశాడంటే ఇశ్రాయేలీలకి ఒకటే పని తెలుసు. ఏ పని? ఇటుకలు తయారు చేయటం. ఇంక ఇది తప్ప వేరే పని ఏమి రాదు వాళ్ళకి. అయితే దేవుడు భవిష్యత్తుని ఎరిగి షార్ట్కట్లో తీసుకొని వెళ్తే వీరికి భవిష్యత్తులో మరలా ప్రమాదాలు వస్తాయి. ఈ ఫరో మంచోడు కాదు, ఫిలిస్తీయులు మంచివాళ్ళు కాదు, శాశ్వత పరిష్కారం వీరికి చెయ్యాలనే ఆలోచనతో నెమ్మదిగా ఎర్ర సముద్రం ఒడ్డు నుంచి అరణ్య మార్గం గుండా 40 సంవత్సరాల కాలం పట్టేటట్లుగా ప్రయాణాన్ని వారి కోసం ఏర్పాటు చేశాడు. ఎందుకు ఇది చేశాడు అని అంటే ఒక మంచి ఉదాహరణ చెప్తాను నేను. టైం ఎంత చూసుకోండి. మైక్ దొరికితే పాస్టర్ వదలరని అనుకోకండి, 15 నిమిషాల సమయం ఇచ్చాం కాబట్టి. ఒక ఆయన అడవికి గొర్రెలను తీసుకుని వెళ్ళేవాడు. బాగా 30-40 గొర్రెలు మేపడానికి తీసుకుని వెళ్ళేవాడు. అయితే రోజు సింహం ఎక్కడి నుంచో వచ్చి రోజు ఒక గొర్రెని ఎత్తుకుని వెళ్ళేది. అలా ఎత్తుకొని వెళ్తుంటే ఈ పాపం ఈయన చాలా వేదన పడేవాడు. ఏంటి నేను ఇంత శ్రమపడి గొర్రెలను కాస్తుంటే అర్ధాంతరంగా భయంకరమైన ఈ క్రూర మృగం వచ్చి రోజు ఒక గొర్రెను ఎత్తుకొని వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది, నా ఆస్తి అంతా సంపద అంతా వ్యర్థమైపోతుందని బాగా ఆలోచన చేశాడు. ఇలా ఆలోచిస్తుంటే ఆయనకు ఏం చేయాలో తోచలేదు. దీనికి శాశ్వత పరిష్కారం ఒకటి ఆలోచన చేయాలనుకున్నాడు. అప్పుడు ఏం చేసిందంటే ఆ సింహం వచ్చే సమయానికి చక్కగా ఒక డబుల్ బ్యారెల్ బుల్లెట్ కలిగినటువంటి ఒక తుపాకీ తెచ్చుకొని ఆ అడవిలోనికి వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర ఒక గొర్రెని వేలాడి తీసుకట్టాడు. దానికి అందేటంత ఎత్తులో, సింహానికి అందేటంత ఎత్తులో. ఆ గొర్రె తాడుగా వేలాడుతుంది. ఈయన తుపాకీతో చెట్టు కొమ్మ పైన కూర్చొని గురిపెట్టి ఉన్నాడు. ఈలోపు సింహం వస్తా ఉంది అటు నుంచి. గొర్రెకి పాపం భయం వేస్తుంది. అది మళ్ళీ వచ్చింది, నిన్న ఒక దాన్ని ఎత్తుకుపోయింది, మొన్న ఒక దాన్ని ఎత్తుకుపోయింది, ఇప్పుడు నా నంబర్ నాదున్నట్టుంది అనుకుంటుంది గొర్రె. ఈరోజు సీరియల్ నాదున్నట్టుంది, మా గొర్రెల కాపరి నాకు స్పాట్ పెట్టినట్లున్నాడు అనుకుంటుంది గొర్రె. నన్ను లేపేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఈయనేమో చెట్టెక్కి కూర్చున్నాడు, నన్నేమో తాడేసి వేలాడ తీసేది సింహం వస్తుంది అని భయపడుతుంది. పాపం స్ట్రగుల్కి గురైపోతున్న ఆ సమయంలో అది పరిగెత్తుకొని వచ్చింది. నా వేట ఇక్కడ ఉంది, నా ఎర ఇక్కడ ఉంది అనుకుంది, ఆ ఆహారం ఇక్కడ ఉంది అనుకున్నాను. దగ్గరకు వచ్చి అమాంతంగా దాన్ని తినాలి, దాన్ని పట్టి చీల్చేయాలనుకుంటున్న తరుణంలో పైనుంచి బుల్లెట్ను దించేశాడు సరిగ్గా దాని తలలో. సింహం ఆ రోజుతో చచ్చిపోయింది. స్ట్రగుల్కి ఎవరు బానిస గురయ్యారు? ఇప్పుడు స్ట్రగుల్కి గురి అయింది ఎవరు? గొర్రె. కాపరి భవిష్యత్తు ఆలోచించి మళ్ళీ ఎప్పుడు ఈ సింహం బారిన మేము పడకూడదని, నా గొర్రెలు మరలా నాశనం కాకూడదని భవిష్యత్తును ఆలోచించింది కాపరి. మరలా దీన్ని పీడ విరగడైపోవాలి ఈ రోజు అనుకొని దాన్ని శాశ్వతంగా ఆ సమస్యకి ముగింపు పలికాడు. ఇది మనసులో పెట్టుకుంటే దేవుడు కూడా ఇశ్రాయేలుకు ఈ ఫరో సైన్యం ద్వారా కానీ ఫిలిస్తీన్ల ద్వారా కానీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కొరకు ఎర్ర సముద్రం గుండా నడిపిస్తున్నాడు. దగ్గరికి వెళ్ళగానే ఆ ఐగుప్తు విడిచి కొద్ది దూరం వెళ్ళగానే ఎదురు ఎర్ర సముద్రం వచ్చింది. ఈ ఎర్ర సముద్రాన్ని చూశారు వీళ్ళంతా ఇశ్రాయేలీలు. వెనకాల ఫరో సైన్యం ఫాలో అప్ అవుతున్నారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. అప్పుడు బాగా సణిగారు ఇశ్రాయేలీలు. ఏమయ్యా, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక సైన్యం వస్తున్నారు, అర్ధాంతరంగా ఈ మధ్యలో మమ్మల్ని చంపేయడానికి తెచ్చావని స్ట్రగుల్ అయిపోతున్నారు. గొర్రె ఎలాగైతే స్ట్రగుల్ అయిందో ఇశ్రాయేలీలు కూడా భయభ్రాంతులకు గురైపోయారు. ఏం చేయాలి అని. అప్పుడు మోషే అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రనెత్తి ఆ సముద్రం వైపు చూపించాను. కానీ సముద్రం ఏమైపోయింది? సముద్రం 5 పాయలు అయిందా? ఎన్ని పాయలు అయింది చెప్పండి? 2 పాయలుగా చీలిపోయి మధ్యలో చక్కటి రోడ్డు ఏర్పాటైంది. చక్కగా రోడ్ అయింది. ఆ రోడ్డు గుండా ఇశ్రాయేలీలందరినీ దేవుడు నడిపించారు. ఎంతమంది? లక్షల మంది ఉన్నారు. 6 లక్షలు కాలుబలం, మిగతా ముసలోళ్ళు, చిన్నపిల్లలు, స్త్రీలు, ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. లక్షలు ఉన్నారు. వాళ్ళు లెక్కకి బాగా బలవంతులైనటువంటి యవనస్తులైనటువంటి వారు మాత్రమే 6 లక్షల మంది. మిగతా వాళ్ళు చాలా ఉన్నారు. ఇంతమందిని సముద్రం ఈ చివరి నుంచి ఆ చివరిలోకి రాగానే మోషేతో దేవుడు అన్నాడు,
మళ్ళీ అది మా కర్ర ఎత్తి సముద్రం వైపు చూపించాను, కానీ 2 పాయలుగా విడిపోయిన ఈ సముద్రం మళ్ళీ ఏమైంది? కలిసిపోయింది. ఫరో సైన్యం ఏమైందా ఈ సముద్రంలో? ఒక్కరు లేకుండా రాయబడింది బైబిల్, ఒక్కరు కూడా మిగలలేదు అని రాయబడింది. ఎందుకు ఈ ప్రణాళిక ఆయన ఏర్పాటు చేసినట్టు? 3 రోజుల ప్రయాణం చేస్తే ఈ షార్ట్ కట్ లో వెళ్ళిపోతే, బైపాస్ సర్జరీ చేసినట్టు ఈ షార్ట్ కట్ లో వెళ్ళిపోతే ఎందుకు ఇంత శ్రమ, త్వరగా చేరుకుంటారు కదా అని ఒకవేళ దేవుడు అనుకుంటే, ప్రణాళిక పురుషోత్తం కుటుంబ జీవితంలో కూడా అలా జరిగిందనమాట. ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు, ఫైనాన్షియల్ కానీ ఇంకా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. భవిష్యత్ దినాల్లో కూడా గొప్పగా మీరు దేవుని కోసం బ్రతకాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని వాక్యం దీవించుగాక. ఆమేన్. అందరికీ అక్కడండి, కానీ మంచి వాక్యాన్ని అందించారు. ఆత్మ కలిసినటువంటి ఆహారము, శరీరాన్ని కలిసినటువంటి ఆహారం కూడా సిద్ధపాటు చేశారు మన ప్రియులు. మరి పురుషోత్తం గారి కుటుంబం దేవుని యొక్క సందర్భంలో ప్రేమటువంటి దేవుని వల్ల అభ్యాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అది కష్టము, శ్రమ, బాధ వాటిని అభ్యసించుకుంటూ రావడము. మరి ఇంతవరకు దేవుడు ఈ కుటుంబాన్ని నడిపించాడు. మరి ప్రాముఖ్యంగా శ్రమల గుండా, కష్టాల గుండా అన్నింటిలో కూడా దేవుడు నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు 3-4 రోజుల ప్రయాణం వెళ్ళవలసినటువంటి వారికి దేవుడు అరణ్యంలో అభ్యాసం నేర్పించాడు. వారికి ఒక మంచి చూస్తామంటే మంచి గర్వఫలం దేవుడు 2 పిల్లలను, అలాగే వారు నివసించడానికి, తలదాచుకోవడానికి, ఇంటిలో క్షేమంగా ఉండడానికి ఒక మంచి గృహాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ గృహంలో మరి ప్రాముఖ్యంగా నివసించేటటువంటి ఈ బిడ్డలు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండినట్లుగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ప్రార్థన చేత ముగించిన తర్వాత ఈ సభలో దైవ సేవకులు రెవరెండ్ కె మోజేసయ్య గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ముందుకు వెళ్దాం. అయ్యగారు నింపబడిన దీవెనలు మంచి ఉపమానముతోనూ దేవుని మాటలను హెచ్చరిక పెట్టినందుకు దేవుడు మిమ్మలను గొప్పగా వాడబగను గాక. అదే ప్రకారము మా అల్లుళ్ళను కూడా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయములున్న ఆ సత్యాలను మా బావైన మా చెల్లెలైన మోకరించి ప్రార్థన పూర్వకంగా ఉంటే అంచెలంచెలుగా దేవుడు మిమ్మలను, మీ కుటుంబమును దేవుడు దీవిస్తారు. మోసెస్ చేసిన పశ్చాత్తత, ఆ వెలుగు మీ ఇంటికి జ్యోతిలాకి మార్గాన్ని నడిపిస్తా కానీ ఆ హెచ్చరిక పెట్టారు. ప్రార్థన జీవితం అనగా సమృద్ధిగా వర్ధిల్లబడుతుందని మీకు దేవుని మహిమ నింపబడాలని ప్రార్థిస్తున్నాం. అందరం తలలోంచినట్లయితే ప్రార్థించుకుందాం. దేవా నాయనా, గత మాసములు, గత సంవత్సరములన్నీ మీ బిడ్డలను అనేక రీతిలుగా ఇరుకులు, ఇబ్బందుల నుండి మీరు కాపాడుతూ ఈ చక్కటి ఈ గుమ్మాన్ని మీరిచ్చినందుకు నీకు వందనాలు. చక్కగా గర్భఫలాన్ని కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు. మీకు నమ్మకముగాను, విశ్వాసముగాను, నిరీక్షణగాను కలిగి నీ అడుగు చాగలో నడిపించమని, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలతో వాడుకునమని, ఇదొక బిడ్డలకు కూడా మంచి జ్ఞానమును, మంచి తలంపును మీ అడుగు చాగలు పెంచమని, బలపరుచుకునమని, ఇక వచ్చిన ప్రతి బిడ్డలను, మీ సేవకులను, వారి కుటుంబాలను, వచ్చిన బంధువులను, స్నేహితులను, వారి కుటుంబాలను మీ దీవెనలు, మీ కృపలు వాడబడినట్లును, మీ సాయము, మీ దీవెనలను నడిపించమని, మీరు వైపులకు వెళ్ళినప్పుడు దీవింపబడతారు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతారు, నీ పిండి పిసుకు తొత్తుకుగా దీవింపబడుతుందని మీ లేఖనముల ప్రకారము మిమ్మల్ని దీవించ
దీవించి బలపరుచుకున్నామని మా ప్రభుని యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకొనిస్తున్నాము నా తండ్రి, ఆమేన్. అదేవిధంగా రక్త సంబంధాలు పురుషోత్తం వల్ల కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఉండాలని మనం చేర్చాము. ఈ యొక్క నూతన గృహ ప్రారంభోత్సవానికి చేసినటువంటి దైవజనులకు అందరికీ కూడా పేరు పేరున ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి మా యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా మా యొక్క నూతన గృహ ప్రారంభోత్సవానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వాదం చేసినందుకై మీకు అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎక్కువ విసిగించదలుచుకోలేను. చాలా టెస్ట్ మీద ఇద్దాం అనుకున్నాను, కాకపోతే టైం లేదు, పాపం అందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇవ్వలేను. తినొచ్చిన తర్వాత కొద్దిగా మమ్మల్ని జీవితంలో మాకు చేసినటువంటి మేలులను బట్టి, మాకు చేసిన సహాయాన్ని బట్టి కొంతమంది కూడా సన్మాన కార్యక్రమం చేయాలనుకున్నాము. తిన్న తర్వాత చేస్తాము, అప్పటి వరకు కొద్దిగా ఓపిక ఉండండి దయచేసి. ఫస్ట్ తినేసిరండి, తిన్నాక చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. అద్భుతం
రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నే నమ్మి ఉన్నానేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Once again, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. లోక స్నేహం
వెలివేసిన శోకంలో ముంచివేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. చెప్పండి. లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచివేసిన నీవే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. ఊపిరంతా శాపమైన గాలి కూడా గేలి చేసిన నీవే నా చెలిమి. చాలి లేని ఇలాలోనా నీవే నా కలిమి. ఊపిరంతా శాపమైన గేలి చేసిన నీవే నా చెలిమి. చాలి లేని ఇలాలోనా నీవే నా కలిమి. గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే. గుండె నిండా హల్లెలూయా. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. చిరకాలం నీ ఓడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్న గీతం. చిరకాలం నీ ఓడిలో ఉండాలని ఆశతో చెమ్మగిల్లే కలలతోనే పాడుతున్న గీతం. గుండె నిండా
గుండె నిండా యేసు ఉంటే అన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. చెప్పండి. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం.